ద్వారా ప్రపంచ దేశాలలో ఒకటే నగ్న సత్యం ప్రజలు గమనించాలి. అన్ని వర్గాల ప్రజలు, పలు రకాల భాషలు మాట్లాడే ప్రజలు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒకటే గమనించాలి. దేశం ఏదైనా, ఖండం ఏదైనా, కంట్రీ ఏదైనా, కాంటినెంట్ ఏదైనా ప్రజారంగంలో, ప్రజా బాహుళ్యంలో ప్రజా ఐక్యత చాలా చాలా ముఖ్యము. ప్రజల్లో ఐక్యత, దేశభక్తి ఉంటే కాలం ఏదైనా తప్పకుండా దేశం ముందుకు పోతుంది. అంతర్జాతీయ స్థాయిలో మనం చూసుకుంటే టర్కీ అనే దేశం ఒకనాడు సల్తనత్ ఉస్మానియా అరబ్ యునైటెడ్ కంట్రీస్ లో ఉండేది. ఈ రోజుల్లో ఆ దేశంలో ప్రజల్లో దేశభక్తి ఉంది. రజ్జబ్ ఎర్దోగాన్ మంచి నాయకుడు, దేశభక్తుడు, వారికి చిక్కినాడు. ఆ దేశం ముందుకు పోతా ఉంది. అదే దేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఒక వింత ఏమిటంటే, మిత్రులారా, బలమైన వింత. ఒక కుక్క తన బిడ్డ ఆరోగ్యం చెడిపోతే ఆ బిడ్డను నోట్లో పట్టుకొని వెటర్నరీ ఆసుపత్రికి చూపించుకోవడానికి ఎంట్రీ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఇది ఒక చలనం, సంచలనం మిత్రులారా. అదేవిధంగా జర్మనీ దేశంలో ప్రజల్లో మంచి ఐక్యత ఉంది. విద్యారంగం ఆ దేశంలో స్వర్గంలా తయారైంది. క్యూబా రాష్ట్రం, క్యూబా దేశంలో చూసుకుంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ స్థాయిలో తార్కాణంగా నిలిచింది. ఎగ్జాంపుల్గా, బెహతరీన్ మిసాల్గా నిలిచింది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఇరాన్ దేశంలో చూసుకుంటే ప్రజల్లో మంచి దేశభక్తి ఉంది. అక్కడ ఉన్న, గతంలో ఉన్న అయతుల్లా ఖుమైనీ సార్ గారు గొప్ప లీడర్, దేశభక్తుడు, తన ప్రాణాలే దేశం కోసం త్యాగం చేసినాడు. ఇరాన్ అనే దేశం మిత్రులారా, అరాచకాలు, అన్యాయాలు, మారణహోమాలు సృష్టించే, కులమత భేదాలు సృష్టించే దేశాలకు వ్యతిరేకంగా వారి కళ్ళల్లో కళ్ళు కలిపి తొడగొట్టి మీసాలు తిప్పి ఎదురుగా నిలబడే మనస్థైర్యం వారికి ఉంది. నాయకులు అలానే ఉన్నారు. ప్రజల్లో ఐక్యత ఉంది, దేశభక్తి ఉంది. కాబట్టి దేశాలు ముందుకు పోతాయి. అదేవిధంగా ఇరాన్లో ఆ తర్వాత కూడా ఇంకో రాజు అలీ సార్ గారు దేశం కోసం, అంతర్జాతీయ శాంతి కోసం, అంతర్జాతీయ సామాజిక ఐక్యత కోసం తన ప్రాణాలు అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా ఇరాక్ దేశంలో ప్రజల్లో మంచి ఐక్యత ఉంది, దేశభక్తి ఉంది. కాబట్టి వారికి హిస్టారికల్ సద్దాం హుసేన్ చిక్కినాడు. సద్దాం హుసేన్ ఉన్నంత వరకు చాలా చాలా బాగుండేది పరిస్థితులు. ఆయన పోయిన తర్వాత, ఆయనకు ఉరి తీసిన తర్వాత అక్కడున్న అమెరికన్ సోల్జర్స్ కేకలేసి గట్టిగా ఏడ్చి చెప్పడం జరిగింది, ఆన్ వాట్ బేస్ డెత్ సెంటెన్స్ ఇచ్చినారు, మాకు అర్థమే కాలేదని త్యాగాలు పెట్టి ఏడ్చినారు. అది అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఒక యాక్టివిటీ. దానిపైన మాట్లాడుకోకూడదు మిత్రులారా. ముఖ్యంగా చెప్పాలంటే దేశభక్తి అనేది ఉంటే దేశం ముందుకు పోతుంది. ఇక జపాన్ విషయం చూసుకోండి. జపాన్ నాడు నేడు ఎప్పటికీ కింగ్ మేకర్. ఎందుకు కింగ్ మేకర్ అంటే ప్రజల్లో ఐక్యత ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అవేర్నెస్ ఉంది, దేశభక్తి ఉంది. మంచి మంచి నాయకులు ఎన్నుకుంటారు, కులమత భేదాల్లో పోరు. అదేవిధంగా చైనా దేశంలో మిత్రులారా, చైనా దేశంలో చూసుకుంటే ఈరోజు చైనా దేశం వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ట్రేడ్ లైన్లో, ఇండస్ట్రియల్ రంగంలో, సాంకేతిక రంగంలో బలమైన కాంపిటీషన్ ఇస్తా ఉంది. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగం, రైతు రాజ్యం బ్రహ్మాండంగా ఉంది, ఆనందం వేస్తుంది. సంతోషం పడతాం మేము. అక్కడ ఉండే పంటలు,
కాయలు, ధాన్యాలు, కూరగాయలు ఎన్ని చూసినా తనివి తీరా చూడవలసిందే. ఆ దేశంలో దేశభక్తి ఉంది కాబట్టి ఈరోజు మన భారతదేశంలో బెంగళూరు పట్టణంలో సదర్ పత్రప్ప రోడ్, ఎస్పీ రోడ్ లో పోతే ప్రతి వస్తువు మేడ్ ఇన్ చైనా, एवरीथिंग मेड इन चाइना, हर चीज चीन में बनी हुई हम बेंगलुरु की सरजमीन में सदर पत्रप्पा रोड में देख सकते हैं. మిత్రులారా గమనించండి, ప్రజల ఐక్యత చాలా చాలా ముఖ్యము. ప్రజల ఐక్యత ఉంది కాబట్టి భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ రోజుల్లో కుల మత భేదాలు లేవు, త్యాగం, స్నేహం. స్నేహం అంటే ఇదేరా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఆ మార్గంలో మన భారతదేశం కూడా నడిచింది. ఈ రోజుల్లో కూడా ప్రజల్లో ఐక్యత చాలా చాలా ముఖ్యము. ప్రజా ఐక్యత మన దేశానికి స్వర్గంలో మార్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఐక్యత ఉంటే, దూరాలోచన ఉంటే, అవేర్నెస్ ఉంటే, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఉంటే భవిష్యత్తులో దేశం శాంతి మార్గంలో, అభివృద్ధి మార్గంలో ముందుకు వెళుతుంది. మిత్రులారా, మొఘల్ సామ్రాజ్యంలో మన భారతదేశం గోల్డెన్ బర్డ్, సోనేకి చిడియా. टीपू सुल्तान गारी हयांलो मन भारतदेशम गोल्डन बर्ड, सोनेकी चिड़िया. आ रोजुल्लो प्रजल्लो ऐक्यता छत्रपति शिवाजी कावच्चु, औरंगजेब कावच्चु, शाहजहान कावच्चु, टीपू सुल्तान, नवाब हैदर अली खान, राणा प्रताप सिंह, ఎందరో మహానుభావులు. ఆ రోజుల్లో కులమత భేదాలు లేవు. ఛత్రపతి శివాజీ సైన్యంలో ముస్లింల సంఖ్య బలంగా ఉండేది. ఔరంగజేబ్ సైన్యంలో హిందువుల సంఖ్య బలంగా ఉండేది. కులమత భేదాలు లేవు. దేశాభివృద్ధి, స్వామి భక్తి, నమ్ముకున్న నాయకత్వమైన భక్తి. ఆ విధంగా మిత్రులారా, భారతదేశంలో ఐక్యతను మనము తప్పకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనుషులంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే. కులమత భేదాలతో నష్టమే కానీ లాభం జరిగే తీరు ఏనాడు లేదు. నాడు కానీ నేడు కానీ వచ్చే కాలంలో కానీ మనమంతా మనుషులం కాబట్టి, భారతీయులం కాబట్టి తప్పకుండా మనము మంచి ఐక్యతతో ముందుకు పోతే మన దేశం అన్ని రంగాలలో ముందుకు పోతుంది. ఈనాడు చూసుకోండి, ఫారిన్ గుడ్స్ ఏ స్థాయిలో మన దేశంలో చిందులు వేస్తున్నాయి. దయచేసి గమనించండి. మన దేశం కూడా టాప్ 10 కంట్రీస్ లో రావాలంటే జపాన్ మాదిరిగా, చైనా మాదిరిగా, ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, మిత్రులారా క్యూబా కావచ్చు, ఎన్నో రకాల దేశాలు వాటికి పోటీ పడాలంటే ముఖ్యంగా కులమత భేదాలు లేకుండా కాలం ఏదైనా దయచేసి నా హింట్ గమనించండి. ఎండాకాలమైన, వానకాలమైన, గాలికాలమైన, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా ప్రజల్లో ఐక్యత చాలా చాలా ముఖ్యము. ఆ ఐక్యత దేశాన్ని కాపాడుతుంది. ఆ ఐక్యత అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ శాంతికి తోడ్పడుతుంది తెలియజేసుకుంటూ है ब्रिज जहाँ की गीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. నేను నా దేశం పవిత్రమైన భారతదేశం, నేను నా దేశం పవిత్రమైన భారతదేశం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.